పదండి పదండి. అవును, వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ సార్, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఇదిగో ఈ దొంగను చూడండి, 3 సార్లు దొంగిలించాడు, పట్టుబడ్డాడు. అయినా సరే ఏ మార్పు లేదు. ఈసారి కూడా యథావిధిలాగే మళ్ళీ పట్టుబడ్డాడు. కానీ ఈసారి మీరు విధించే శిక్ష వల్ల ఎప్పటికీ దొంగతనం చేయకూడదు, అర్థమైందా సార్? ఇన్స్పెక్టర్ సార్, మీరు ఏం చేస్తారంటే తనని ఎవరైనా దూరం నుంచి చూసినా కూడా తను దొంగడని కనిపెట్టాలి. మీరు అలా చేయాలి. ఏంటి నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇలా చూడండి లడ్డు సింగ్ సార్, నేను దొంగతనాలు చేయడం మానేద్దామని నిర్ణయం తీసుకున్నాం అనుకున్నా, కానీ అది అలవాటు అయిపోయింది కదా. మీరు కావాలంటే ఒక పని చేయండి, నా ముఖం మీద రాసి పెట్టండి నేను ఒక దొంగను అని. ఏంటి, ఆ తర్వాత నన్ను ఎవరు చూసినా కనిపెట్టేస్తారు. అప్పుడు నేను దొంగతనం చేయడం కుదరదు కదా. గుడ్ ఐడియా, గుడ్ ఐడియా. అరే రే, ఎంత మంచి దొంగవిరా నువ్వు. మారిపోవాలని అనుకుంటున్నాడు. వాడి నుదిటి మీద దొంగనని రాయమని కూడా చెప్తున్నాడు. వెరీ గుడ్, ఐ లైక్ ఇట్. ఏంటి సార్ ఇలా అంటున్నారు? ఓ లడ్డు సింగ్ సార్, అన్నట్టు ఏంటంటే నా దగ్గర ఒక డాటూ మిషన్ కూడా ఉంది. మీరు పర్మిషన్ ఇచ్చారంటే నేను వెంటనే వెళ్ళి ఆ మిషన్ తీసుకొని వస్తాను. తీసుకురా 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 తీసుకురా. అలాగే సార్, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. అలాగే మీరు మీ బండి సేవ ఇచ్చారంటే తొందరగా వచ్చేయచ్చు కదా, అందుకే చెప్తున్నాను సార్. ఈలోగా మీరు స్నాక్స్ తిని టీ తాగండి సార్, వచ్చేస్తాను. ఓకే ఓకే, ఇదిగో నా కీ తీసుకో, వెళ్ళు, త్వరగా వచ్చేసేయ్. థ్యాంక్ యూ లడ్డు సింగ్ సార్. లడ్డు సింగ్ సార్, ఏంట్రా? బాస్ వెళ్తున్నాడు చూడు, తనని ఫాలో చెయ్యి. అరే లడ్డు సింగ్ సార్, తనని మిమ్మల్ని మోసం చేసి బైక్ ని తీసుకువెళ్ళిపోయాడు చూడండి. ఏంటి, నన్నే మోసం చేసి పారిపోతాడా? నా మోటార్ సైకిల్ ని కూడా ఎత్తుకెళ్ళిపోయాడు కదా. శివా, నువ్వు ఎక్కడున్నావు? అంకుల్, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకండి. మర్యాదగా మీరే వెళ్ళి పోలీస్కి సరెండర్ అయిపోండి. రే చిన్న పిల్లవాడా, నా దారికి అడ్డు రాకరా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. నన్నే కొడతావా? నిన్ను ఊరికి వదిలిపెట్టను రా. శివ, నా పేరు శివ. నా పేరు రౌడీ రాయుడు. మైండెడ్. ఎవరైనా చూసే ముందు మీరు టెడ్డీబేర్ లోపలికి వెళ్ళి దాకోండి. yes boss. అరే నువ్వు చాలా బరువుగా ఉన్నావు.
సమయంలో ఎవరు హార్న్ కొట్టి బండి నడుపుతున్నారు? అరేరే చూడండి, ఎంత అందంగా ఉన్న టెడీ బేర్ ని మన ఇంటికి ముందు ఎవరో పెట్టేలేరు. ఎవరిదై ఉంటుంది, కనిపెట్టండి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఈ టెడీ బేర్ ఎవరిదో, వచ్చి తీసుకెళ్ళండి, రండి. ఒకవేళ ఈ టెడీ బేర్ ని నాకు ఎవరైనా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఇచ్చి వెళ్ళుండొచ్చు కదా. పర్వాలేదులే, నేను దీన్ని ఇంట్లో పెట్టుకుంటాను. అరే ఈ టెడీ బేర్ బాగా తింటుంది అనుకుంటాను, చాలా వెయిట్ గా ఉంది. ఏంటి మీరు దీన్ని కూడా లేపలేకపోతున్నారు? మీకు అంత కూడా స్ట్రెంగ్త్ లేదా ఏంటి? ఇప్పుడు ఎలా దీన్ని ఎత్తుతానో చూడు, చూస్తే మతి తిరుగుతుంది. వావ్ శివ, క్యాండిల్ ని టచ్ చేయకుండానే ఆఫ్ చేసేసావు. ఏంటిది కొత్తగా ఉంది? అసలు ఎవరు వీళ్ళందరూ? ఈ టైంలో రూఫ్ మీద పరిగెడుతున్నారు. ఏంటో వెళ్ళి చూస్తాను. ఆ దొంగల గ్యాంగ్ మొత్తం ఇక్కడికి వచ్చేసింది అనుకుంటా. హే, ఎవరు మీరందరూ? టార్చ్ లైట్ ఆపండి. మీరెవరైనా అడుగుతున్నాను కదా, ఆఫ్ చేయండి. ఆది, యూడి, వాళ్ళ టార్చ్ ని వేకొట్టండి త్వరగా. రే, మనం ఇంకా ఇక్కడే ఉంటే వాడు చంపేస్తారా? రండ్రా, పారిపోదాం. ఆగండి.